we see that ఇదేంటి అంటే పర్సనల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ వాడు ఏమంటున్నా అంటే ఈ ప్రాజెక్ట్ లో మనం ఏం చేయాలంటే సో వీఆర్ సపోజ్ టు సెన్స్ హెల్త్ డీటెయిల్స్ అరౌండ్ ద క్లాక్ హెల్త్ డీటెయిల్స్ అంటే 24/7 హెల్త్ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోవాలి. అవి ఎట్లా కరెక్ట్ చేసుకోగలం ఫ్రమ్ యువర్ మొబైల్ ఆర్ వేరియబుల్ డివైసెస్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ఇట్. మేబీ స్మార్ట్ వాచెస్ అయ్యవచ్చు, స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఇంకేమైనా అయ్యవచ్చు, వేరియస్ థింగ్స్. ఓకే, స్మార్ట్ యూనిట్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు యువర్ బోర్డ్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ నెక్స్ట్ ఏమంటే అంటే ఇవన్నీ కూడా ఒక వర్చువల్ ఏజెంట్ కి కనెక్ట్ అయ్యాయి. పర్సనల్ హెల్త్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మీరు ఎన్ని ఫుడ్ స్టెప్స్ వేసారో చూడాలంటే ఏం కావాలి, మీకు ఒక అప్లికేషన్ కావాలి. అది మీ మొబైల్ డివైస్ లో ఇన్స్టాల్ చేస్తే దెన్ ఓన్లీ ఇట్ కెన్ క్యాలిక్యులేట్ ఇట్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మెనీ క్యాలరీస్ ఆఫ్ ఫ్యాట్ యూ బర్న్, ఎనర్జీ యూ బర్న్ అనేది కూడా చెప్తుంది కదా. ఓకే, సో దట్ ఈస్ ద అప్లికేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్. అండ్ ఆ క్లయింట్ ని మన దానిలో ఇన్స్టాల్ చేస్తాం, సర్వర్ వచ్చేసి ఆన్లైన్ లో ఉంటుంది. ఓకే, సో కాకపోతే ఇక్కడ మీకు అగైన్ లాగిన్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు, యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఐడి. ఈ లాగిన్ మిమ్మల్ని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలంటే యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ యువర్ ఐడి విత్ దట్ అప్లికేషన్. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. వెన్ యూ ఆ వర్చువల్ ఏజెంట్ ఏదైతే పర్సనల్ హెల్త్ అప్లికేషన్ ఉంటుందో దానికి మీరు రిజిస్టర్ కావాలి. ఫస్ట్ మీ డీటెయిల్స్ ఏమేమి ఇస్తారు, మీ ఏజ్, మేబీ మీ హైట్, మీ వెయిట్, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇస్తూ ఒక సాఫ్ట్వేర్ కి రిజిస్టర్ అవుతాం. దెన్ ఆన్వర్డ్స్ మనం మన బాడీలో ఉన్న రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఉండే టెంపరేచర్ కానీ, బాడీ టెంపరేచర్ అయి ఉండొచ్చు, పల్స్ రేట్ అయి ఉండొచ్చు, మేబీ బీపీ అయి ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటుంది మీరు. ఓకే, సో దట్ ఈస్ డిజైన్ టు సపోర్ట్ ఆప్టిమమ్ హెల్త్ అండ్ అక్యూట్ క్రానిక్ ట్రీట్మెంట్ will be probably persons implemented on some mobile consultancy connected device. So ఇక్కడ మీరు ఏమంటా అంటే జనరల్ గా మనము బీపీ ఇవనే కాకుండా అదేంటంటే క్రానిక్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ a person who is in severely undergoing a severe treatment అనుకోండి, సో తనకి కంటిన్యూస్ గా మెడికేషన్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ సినిమాలో మనం చూస్తూ ఉంటాం, వాడికి పల్స్ రేట్ పడిపోతూ ఉంటుంది, నో బడీ కేర్స్ అబౌట్ ఇట్. ఓకే, అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాజ్ ఇట్ ఈస్ a health management system, it can generate some alerts to your doctor. For example, I'm your doctor అనుకోండి, మీ హెల్త్ చాలా వీక్ అయిపోతుంది అనుకోండి, I can get some alerts. అండ్ నేను మీకు వెంటనే కాల్ చేసి శృతి మీరు ఈరోజు కొంచెం నీరసంగా ఉన్నట్టున్నారు, I can know about it. ఓకే, సో మీరు నాకు కాల్ చేసి నేను నీరసంగా ఉన్నాను నాకు చెప్పనక్కర్లేదు. I'm your family doctor and I can explain you that Shruti you are weak, so take this medicine, take this kind of food and I can explain you అన్నమాట. ఓకే, అటువంటి సిచ్యువేషన్. అలాగే మీరు ఎవరైనా ఒక పేషెంట్ బెడ్ రెస్ట్ లో ఉన్నారనుకోండి, వాడు అక్కడి నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాను అనుకోండి, వీ కెన్ కంటిన్యూస్లీ నో హిస్ హెల్త్ కండిషన్ అండ్ ఇట్ కెన్ జనరేట్. నేను మీకు సర్వీస్ ఇచ్చే డాక్టర్ని కాబట్టి ఐ విల్ బి కనెక్టెడ్ టు యూ. ఓకే, సో వెన్ యువర్ హెల్త్ ఇస్ డిటరేటింగ్ ఇట్ విల్ బి అలర్టింగ్ మీ ఆన్ మై స్మార్ట్ డివైస్. ఓకే, ఇట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఐ మేడ్ ఇట్. ఓకే, ఇంతకుముందు సార్ మనం డిస్కస్ చేస్తున్నాం ఐ గెస్, మీకు చెప్పిన మరి సార్. సో అట్లా కొంచెం డిస్కస్ చేస్తాం. సో ద మొబైల్ డివైస్ కంటైన్స్ ఎ సమ్మరీ ఆఫ్ పర్సన్స్ మెడికల్ రికార్డ్స్ containing example, current treatment, chronic diseases, allergies, so sensor some biological processes and surrounding some kind of patient information. So ivanni kuda details that that is present on your mobile device, me mobile device lo unde. Okay, ivanni kuda based on your mobile device ni base cheskoni we can cross check and surrounding person medical databases with historical patient information as well as current diseases, treatments which include genetic profiles, clinical information, non-medical data, current. ఇవన్నీ కూడా దానికి కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఓకే, సో మెడికల్ డేటాబేసెస్ ఎందుకు కనెక్ట్ అయి ఉంటాయి, మేబీ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ ట్రీట్మెంట్కి ఏది ట్రీట్మెంట్ అనేది బై యూజింగ్ ఇఫ్ యూ హ్యావ్ మెడికల్ హిస్టారికల్ డేటాబేసెస్ మనం క్రాస్ చెక్ చేసుకొని చెప్పొచ్చు. These are some of the important systems that are connected to it. It also includes fitness, good on the eating habits. It అన్నిటికి సంబంధించిన హిస్టారికల్ డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ టైప్స్ ఆఫ్ డేటాబేస్ అన్నిటికి ఇట్ విల్ బి కనెక్టెడ్ అన్నమాట. సో తర్వాత ఏమంటాడు ఇక్కడ, ద అప్లికేషన్ ఎంపవర్స్ ద పర్సన్ విత్ రిలవెంట్ నాలెడ్జ్ అండ్ online support, allowing him or her to take more responsibility for their own health. Okay, these are some advantages related to the selected application anamata. The full state of health information stored on professional use, self treatment referral to professionals, some health lifestyle, okay, combined monitoring status. Yes, you can combine with monitoring their status.
The application also acts as a virtual nurse doctor who knows the person's status and needs and on call at any time and any place. ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఏంటంటే యూజువల్ గా పేషెంట్ హెల్త్ పాడైపోతుంటే ఏమవుతుంది, నర్స్ పరిగెట్టుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, డాక్టర్ అయినా చచ్చిపోతున్నాడు అని. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ ఆ నర్స్ రోల్ ని ప్లే చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. Okay, and this application acts as an audit source, user raising an alarm or informing professional or informal caregivers. Okay. ఇక్కడ ఇదేంటంటే ఇట్ ఆల్సో కెన్ హెల్ప్ పీపుల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజేబిలిటీతో ఉన్న వాళ్ళని కొంతమంది మేనేజ్ చేయడానికి పీపుల్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని. అంటే క్రానిక్ డిసీజెస్, పెద్ద పెద్ద డిసీజెస్ ఏమున్నాయి వాటిని ఏం హ్యాండిల్ చేస్తాయి ఎన్ని ఉన్నాయి. In real emergency happens, it will be detected by the application automatically and it informs emergency service all the relevant medical data and exact location of the patient because of one of them. For example, మనకి ఏంటంటే GPS బేసిస్ ఇప్పుడు పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరులో ఒక పేషెంట్ సివియర్ కండిషన్ లో ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఒకవేళ ఆ పేషెంట్ క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకోండి, వెంటనే అది మన నియర్ బై ఉన్న 108 సర్వీస్ కు దేనికో ఇట్ విల్ బి సెండింగ్ ఆర్ నియర్ బై హాస్పిటల్ కు ఎమర్జెన్సీ సర్వీస్ రిక్వెస్ట్ పంపించేస్తారు డైరెక్ట్. సో దాంతో పాటు ద మెడికల్ కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్, ప్రజెంట్ మెడికేషన్ ఏమేమి తీసుకున్నాడు పేషెంట్ అన్ని డీటెయిల్స్ కూడా వాడు డాక్టర్కి వెళ్ళిపోతాయి. సో డాక్టర్ ఈలో పేషెంట్ వచ్చేలోపు డాక్టర్ హీ కెన్ వెరిఫై ఎవ్రీథింగ్ అండ్ హీ కెన్ ఇమీడియట్లీ స్టార్ట్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్ అన్నమాట ఇన్ దట్ వే. ఓకే, అది ఒక సర్వీస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. సో ద అప్లికేషన్ ఆల్సో కమ్యూనికేట్స్ ద పర్సన్స్ నెట్వర్క్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్ who are involved in current treatment. So ఏంటంటే you can choose people I guess based on that ఏంటంటే సో నియర్ బై ఉన్న లొకేషన్ లో ఆర్ మన అప్లికేషన్ నెట్వర్క్ లో ఉన్న ప్రొఫెషనల్ డాక్టర్స్ ఎవరెవరు, బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, సో బెస్ట్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకి అవైలబుల్ ఉండొచ్చు ఉంటాయి బికాస్ ఆఫ్ దట్ అప్లికేషన్. Okay, the location of the person that uses health management system is also very important. The reason behind these systems is to enable independent living and provide assistance outside hospitals and from comfort of them. Okay, a good health management system will be adjust to the context and the user into and provide adaptive services. A key feature of smart home is adoption to environment. In order to do so, the system needs to understand behavior of inhabitants and adapt functionality and current situation. So this is all blah blah blah. Okay, so let us make it simple. Brainty ante personal health management information system మనం ఒకటి తయారు చేస్తాం. Okay, so దీనికి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే we should have a application that is developed already. Okay, దానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ మోడల్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, the application should provide a facility to make user register to it. Okay, unless person register అయితే he can use it. Next one, it should have a login module. Login అయినప్పటి నుంచి అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, పర్సనల్ డీటెయిల్ అంటే పర్సన్స్ డీటెయిల్ కలెక్షన్, మన పర్సన్ డీటెయిల్ కలెక్షన్ చేసుకోవాలన్నమాట. So when the device is on, okay, when the device is on and if it is connected to the body of the user, it should be reflecting. If మనం ఏం చేస్తాం, decision role is the device switched on. Next condition ఏంటి, is it weared by the user. Okay, user wear చేసాడా లేదా, if user wear start collecting data అనేది ప్రాసెస్ అన్నమాట. ఇట్లా ఉంటుంది డేటా ఫ్లో. ఓకే, సో అప్పుడు ఏముంటే నీకు కలెక్ట్ డేటా, ఏమేమి డేటా కలెక్ట్ చేస్తాను, కలెక్ట్ బీపీ డీటెయిల్స్, కలెక్ట్ సమ్ ఎక్స్వైజెడ్ డీటెయిల్స్, కలెక్ట్ సమ్ ఎక్స్వైజెడ్, ఇట్లా మల్టిపుల్ ప్రాసెసెస్ రన్ అవుతాయి. సో దాని తర్వాత ఏమవుతుంది, అది కలెక్షన్ డేటా వరకు కాబట్టి కలెక్షన్ అయిపోయింది అంతవరకు. సో మేబీ కలెక్షన్ డేటా అండ్ జనరేట్ అలర్ట్స్ అనుకోండి. సో ఇప్పుడు దాని కింద మనం ప్రతి ఒక్క ఫ్యాక్టర్ బీపీకి ఒక థ్రెష్ హోల్డ్ ఉంటుంది, మేబీ 120/80 సమ్ నెంబర్. ఓకే, ఆ థ్రెష్ హోల్డ్ కంటే ఎక్కువగా తక్కువగానే ఉందా, సో జనరేట్ అలర్ట్. హార్ట్ బీట్ ఎంత ఉంది, 90 to 120 హార్ట్ బీట్ రేంజ్, 70 to 120. ఓకే, ఆ రేంజ్ లో ఉందా లేదా, లేకపోతే అలర్ట్ జనరేట్ చేయాలని. ఓకే, is heart rate within the limits, no, yes. Is BP within the limits, yes, no. Is the patient breathing good, atla you take some responses. Adi data collection and alert generation. Okay, so emergency, next వచ్చేసి emergency service. ఎమర్జెన్సీ సర్వీస్ ఏంటంటే ఇఫ్ మోర్ దాన్ 3 or కొన్ని ఫ్యాక్టర్స్ అన్ని, ఇప్పుడు పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉందనుకోండి, వెరీ లో బ్లడ్ ప్రెషర్, సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఈ పేషెంట్ కండిషన్ క్రిటికల్, ఆ కండిషన్ క్రిటికల్ అని ఎట్లా అంటాం, ఇప్పుడు మనం అందులో తీసుకున్న ఫ్యాక్టర్స్ లో ఏదన్నా దానిలో మనం ప్రతిదానికి కూడా గుడ్ రేంజ్, బెస్ట్ రేంజ్, నాన్ బెస్ట్ రేంజ్ ఉంటుంది, దానిలో వర్స్ట్ రేంజ్ కూడా ఉంటుంది అనమాట. ఇఫ్ సంథింగ్ దట్ ఈస్ లెస్ దెన్
వరస్ట్ రేంజ్ లైక్ గ్రేటర్ దాన్ వరస్ట్ రేంజ్ ఉందనుకోండి, అప్పుడు మనం ఎమర్జెన్సీ సర్వీస్ కి కాల్ చేయాలి. ఇప్పుడు పేషెంట్ పల్స్ ఒక 90 ఉండాలనుకోండి ఏది, ఓకే. సో అది ఒక 100 ఉండాలి, అది 85 వచ్చింది అనుకోండి, ఇట్ షోస్ దట్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాడని. ఎందుకంటే సంథింగ్ దట్ ఈస్ బిలో 98 or 97 ఇట్ ఈస్ మేబీ నాట్ గుడ్ అనుకున్నాం. అప్పుడు ఏంటి, తనని క్రిటికల్ పొజిషన్ లో వీఆర్ సపోజ్ టు కాల్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీస్. ఓకే, అప్పుడు ఎమర్జెన్సీ సర్వీస్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ పేషెంట్ ఫిట్నెస్, ఇట్లా కొన్ని యాక్టివిటీస్ మనం తీసుకోవాలి. దానిలో ఇవి రిక్వైర్మెంట్స్ మీరు తీసుకోవాల్సింది. వాటికి యూ ఆర్ సపోజ్ టు క్రియేట్. ఏవైతే రిక్వైర్మెంట్ మీరు ఫస్ట్ తీసుకున్నారో 4 రిక్వైర్మెంట్స్, లాగిన్ ఒకటి తీసుకోండి, రిజిస్ట్రేషన్ ఒకటి తీసుకోండి, లాగిన్ ఒకటి తీసుకోండి, ఓకే, కరెక్టింగ్ పేషెంట్ డేటా తీసుకోండి, జనరేటింగ్ ఎమర్జెన్సీ ఎర్రర్ క్రియేట్ చేసుకోండి. ఈ 4 డయాగ్రామ్స్, 4 అడిగిన డయాగ్రామ్స్ ఒక్కొక్క దానికి సీక్వెన్స్ డయాగ్రామ్స్ ఎన్ని అడిగాడు, 1 సీక్వెన్స్ డయాగ్రామ్, ఓకే. ఒక్కొక్క దానికి ఒక ఫోటో 2 3 అడిగాడు కదా. సో యూ టేక్ 1 సినారియో, ఆ సినారియోకి ఆ డయాగ్రామ్ క్రియేట్ చేయాలి మనం. సో దాంతో పాటు యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, యూ క్రాస్ చెక్ ఫర్ ఎ బ్లాక్ డయాగ్రామ్. వాట్ ఈస్ దిస్ అప్లికేషన్ బ్లాక్ డయాగ్రామ్? అప్లికేషన్ బ్లాక్ డయాగ్రామ్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? ఓకే, ఇప్పుడు మనం ఇనిషియల్ గా ఐ ఇన్ఫార్మ్ యూ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎట్లా చేయాలి, కండిషన్ ఎట్లా చెక్ చేయాలి, ఈ డిజైన్ కి సంబంధించిన కొన్ని ఫ్యాక్టర్స్ ని ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, so now you search for sample diagrams, you try to understand it, you know what is your process. దానికి మీరు కంపేర్ చేసుకుంటే you are supposed to design, and మీరు డెసిషన్ మేక్ చేసుకోవడానికి you are not supposed to take a lot of time, క్విక్ గా చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ ఇది కదా, ఇది లాగిన్ ప్రాసెస్ కదా, అది ఇట్లా చేశాడు కదా, ఓకే, I will take that as reference and I will fix my design. In that way you should work. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చెప్తా అంటే ఆల్రెడీ టైం ల్యాప్స్ అయిపోతుంది. బిఫోర్ 5:30 I want you to give ఒక కాంటెక్స్ట్ డయాగ్రామ్ అండ్ ఒక బ్లాక్ డయాగ్రామ్ ఇవ్వండి, తనకి ఇవ్వండి. నిఖితకి మీరు బొమ్మ గీసేసి అక్క ఇది నాకు ఇంప్లిమెంట్ చేసి నాకు పంపించేసి అని చెప్పు. దీనిలో డ్రా అయ్యో, సో దాంతో పాటు ఆస్క్ హర్ టు షేర్ యూ డ్రా అయ్యో ఫైల్. ఓకే, నాకు తెలియదు అన్నారు అనుకోండి, యూట్యూబ్ లో హౌ టు షేర్ డ్రా అయ్యో ఫైల్ అంటే యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. మనకు తెలియదు రాదు అనేది ఏం లేదు ఇంకా. ఓకే, సో యూ డిజైన్ సమ్ డయాగ్రామ్స్ ఫస్ట్. లాగిన్ అట్లాంటి ఏం కావాలి, లోపల ప్రాసెస్ లో కొంచెం తీసుకోండి. ఎందుకంటే లాగిన్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ జనరల్ అయిపోతాయి కదా, మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నాయి, అట్లాంటివి తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంట్లో ఏంటి అంటే ఒక 2 కండిషన్స్ చెక్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ రావచ్చు. ఒక కండిషన్ చెక్ చేసిన తర్వాత మల్టిపుల్ ప్రాసెసెస్ స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ డివైస్ కనెక్టెడ్ టు ద బాడీ, సింగిల్ డెసిషన్ అనమాట. దాంట్లో మనం డైమండ్ యూజ్ చేస్తాం, దానిలో కండిషన్ పెట్టాం, కానీ ఇమీడియట్లీ దాని కింద ఒక పెద్దది నల్లగిరి తీసేసి, ఓకే, దాని కింద we create multiple processes, collect heart beat, collect BP, collect అట్లా అవన్నీ మల్టిపుల్ ప్రాసెసెస్. 1 to many, many to 1 ఇవన్నీ కూడా మనకి ఇంప్రూవ్ చేయాలి. ఓకే, వాట్ ఆర్ రైట్ దానివల్ల సారీ ఏం కాదు, see you are talented, okay, you need not to do it, you are supposed to perform on this. I don't want you to prove me again and again, I want you to perform on this. Task ichanu chepina process ఒకటే experience process. Where is the confusion? Because the issue you have all, like you can call me at any time, I told you, right? In takkane call cheyandi, call cheyandi, message cheyandi, respond our and the information prepare చేసుకుంటే మీరు త్వరగా ఫినిష్ చేస్తారు. త్వరగా ఫినిష్ చేస్తే మనం వేరే వాళ్ళకి కూడా చెప్పొచ్చు. బికాస్ ఐ వాంట్ యు టు లెర్న్ దీస్ కాన్సెప్ట్స్ వెరీ క్విక్. ఓకే, అంటే నేను చెప్పింది మీకు చేస్తే అప్పుడు సుఖియట్ పడదు, చెప్తున్నాను మిస్ చేయాలి. దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యు. దట్స్ వాట్ మీకు ఆల్రెడీ డిజైన్స్ చేయడం వచ్చు కాబట్టి వాట్ ఎవర్ యూ థింక్ ఈజీ మీరు గబగబా డాక్యుమెంట్ ఇచ్చేసేసి అతను పంపించేసేయండి. అక్కడ క్లాస్ డిజైన్ ఇచ్చేసేసి చాలు. And I will explain in the evening at this. We design site and rock. Just explain that this is the concept we are working on. So for this we are working. ఎందుకంటే రేపు కొంచెం డాక్యుమెంటేషన్ పార్ట్ ఉంది కదా.
Requirements you can see that there is some documentation part. Write up కూడా ఇవ్వాలి కొన్ని దాన్ని. సో ఆ రైట్ అప్ ఇచ్చేటప్పుడు మనకు తెలుస్తుంది ఇది ప్రాసెస్. లేకపోతే ఏమవుతుందంటే నాకు తెలియదు నాకు కానీ అలా చేస్తుందని చెప్పండి. యూజువల్గా దిస్ హ్యాపెన్స్. ఎందుకంటే when you find something difficult to understand, దానిలో అనిపించింది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈజీ అనిపిస్తుంది. సో అది ప్రాసెస్ ఎప్పుడు కూడా నువ్వు రిక్వైర్మెంట్స్ ఉంటే డోంట్ గో విత్ రిసోర్సెస్, గో విత్ బిజినెస్ ప్రాసెసెస్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఓకే we do నేను చెప్తున్నాను కదా నా తెలిసి ఒక 2 months లో we do నియర్లీ ఒక 30-40 ప్రాజెక్ట్స్ మనం చేస్తాం. అన్ని కూడా A to Z మీకు నేర్పిస్తాను. ఓకే my organization, our organization. Okay అన్ని నేర్పిస్తాను, అందరికీ నేర్పిస్తాను. తప్ప మీరు బాగా నేర్చుకోండి. ఇదే క్రియేట్ చేయగలరు. ఇప్పుడు మీకు అర్థమైంది బిజినెస్ ప్రాసెసెస్. దీనిలో ఎమర్జెన్సీ అలర్ట్ కి, ప్రిస్క్రిప్షన్ గివింగ్ కి, ఫిట్నెస్ సజెషన్స్ కి, వీటికి ఏమన్నా ఉన్నాయేమో దాంట్లో అటువంటి వాటి ప్రాసెస్ ఇస్తున్నాను. మనకు